అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. సూర్యుడు ఈ రాశికి వ్యయాధిపతి, అంటే 12వ ఇంటి వాడన్నమాట. ఆ సూర్యుడు ఇప్పుడు ధనుసు రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. దీన్ని బట్టి ఏం జరగబోతుంది అంటే ఇన్ని రోజులుగా లేని ఖర్చులో ఒక అదుపు తప్పిపోయే ఖర్చులు ఉండే అవకాశాలు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ విపరీతమైన ఖర్చు నుంచి బయటపడాలంటే రోజు ఆదిత్య హృదయం చదవాలి. కన్యా రాశి వాళ్ళైనా మిథున రాశి వాళ్ళైనా బుధుడు ఆధిపత్యం ఉన్న రాశులు కాబట్టి బుధుడు సరిగ్గా లేడు కాబట్టి 2 రాశులకి ఆల్మోస్ట్ ఒకే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. తమ రాశ్యాధిపతి బుధుడు 3వ ఇంట్లో శత్రుస్థానంలో ఉండడం వల్ల అదృష్టం అస్సలు కలిసి రాదు. ఎంత కష్టపడ్డా కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడేనా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రోజు విష్ణు సహస్రనామాన్ని కంఠతా చదవాలి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన తర్వాత ఏ పని మొదలుపెట్టినా ఎవరికైనా సరే మంచిది. మానసిక చికాకు నుంచి బయటపడతారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి. మీ జాతకంలో మీకు కానీ పరిస్థితి బాగుంటే ఈ చికాకులన్నీ తొలగిపోతాయి. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 15 నిమిషాలు రికార్డ్ చేయించి 50 పేజీలు మీకు పంపించి పరిహారాలు చెప్పి మీకు ఏ సమస్య రాకుండా ప్రికాషన్ తీసుకునే అవకాశాలు ఉంది. అందుకే నన్ను కాంటాక్ట్ చేయండి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదు, ఓకే అనిపిస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్తారని కూడా చెప్పాలి. విలువైన ఆస్తులు, వాహనాలు కానివ్వండి, స్థిర చరాస్తులు కానివ్వండి, కొనటానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి గోచారరీత్యా బాగుంది.
తల్లి ఆరోగ్యం బాగుండి తల్లి సపోర్ట్ వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. సంతానం విషయంలో ఎంత బాగున్నా కూడా ఒక జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రయాణాల్లో కావచ్చు, చదువులో కావచ్చు, విదేశీయానాల్లో, కాలేజీలో సీటు వరకు కావచ్చు, ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా కన్యారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల మీద ఆధిపత్యాన్ని కలిగి బ్రహ్మాండంగా ఉంటారు. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది. ప్రేమికులు తమ మనసులోని మాట చెప్పుకొని పెద్దలకి అంగీకారాన్ని తెలుసుకునే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ప్రేమ కలిగి ఉంటారని చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ చక్కటి అదృష్టం ఉంది. తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు అన్నీ ఉండి ధన ఆదాయం బాగుంటుంది. వాళ్ళ ద్వారా ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఉద్యోగంలో ఈ వారంలో శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న ప్రశంసలు రాకపోవటం వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. మీకు రావాల్సిన క్రెడిట్ ఇతరులకు పోవటం కూడా మీకు బాధ కలిగిస్తుంది. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ జాతకం తెలుసుకోండి, పరిహారం చెప్తా. వ్యాపారంలో మంచి లాభాలు, మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడితో ఈ వారంలో బాగుంటారు. ఖర్చుల విషయంలో మాత్రం పొరపాటు చేయకండి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాశ్యాధిపతి బుధుడు సరిగ్గా లేడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని ఓకే. అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని, ఆదిత్య హృదయం లాంటి మంత్రాలని చదువుకొని ఉండండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. 50 పేజీల జాతకం మీకు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి 20 నిమిషాలు రికార్డింగ్ చేసి సింపుల్గా మీ సమస్యలకి పరిహారం చెప్పే అవకాశం నాకు ఇవ్వండి అని కోరుతూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.